ప్రదేశం కదా. చాలా అందంగా ఉంది. ఇంకా ఈ సముద్రాన్ని చూసావా? ఇంకా అలల్ని చూసావా? జీవితంలాగే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వెళ్తూ ఉంటాయి. జీవితంలో కూడా ప్రతిరోజు ఒకదాని తర్వాత వచ్చి వెళ్తూ ఉంటుంది. అది సరే, ఇందాక నుంచి ఎవరి ఫోన్ వస్తుంది ఏం చెప్పు. లేదు, కస్టమర్ కేర్. కస్టమర్ కేర్? అలాగా, కస్టమర్ కేర్ మరి నీ ప్రేమలో పడి పిచ్చోడైపోయాడా? మీరు కూడా కదా, మీకన్నా ఎక్కువ ఇంకెవరు ప్రేమించగలరు నన్ను? ఇంకా చెప్పు, ఈరోజు మన యానివర్సరీ సెలబ్రేషన్ ఎలా జరిగింది? ఏయ్, ఏమైంది అన్నారా? నేను అంటున్నాను, మరి ఈరోజు మన యానివర్సరీ సెలబ్రేషన్ ఎలా జరిగింది అని. చాలా బాగా ఉండే, చాలా బాగా. పదండి మేడం. బాగుంది కదా? సరే, నేను ఒక పని చేస్తాను, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. అంతవరకు నువ్వు మన డిన్నర్ ఆర్డర్ చేసే, సరేనా? సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అచ్చా, విను విను విను, నేను అంటున్నాను, ఈరోజు మన ఇద్దరం చైనీస్ తిందాం, సరేనా? ఓకే, ఇప్పుడే వస్తాను. ఎందుకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏమైంది సుందరి? మొగుడొచ్చిన తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోయావే? నీ మనసులో మరి నాకు చోట్లేదా? నువ్వు ఇక ఎప్పుడు నాకు ఫోన్ చెయ్యొద్దు. నీకు వాట్సాప్లో ఒక వీడియోని పంపించాను, చూసుకో. ఏం మేడం, ఎలా ఉంది నా వీడియోగ్రఫీ? నీకేం కావాలి? చెప్పాను కదా, నీతో కొంచెం సమయం గడపాలి. సరే, నువ్వు ఇంతగా ఆపుకోలేకపోతున్నావు కాబట్టి నీకు చెప్పేస్తానులే. 15 లక్షల రూపాయలు. ఈ వీడియో మరి ప్రైవేట్ నుంచి పబ్లిక్గా అవ్వకుండా ఉండేందుకు, అందుకే ఈ చిన్న అమౌంట్. యు బాస్టర్డ్. సరిగ్గానే చెప్పావులే, అలాంటి ఒక చరిత్రహీనుడి ఫలితాన్నే నేను. ఎనీవే, రేపు సాయంత్రం 5 గంటలకి గుర్తుపెట్టుకో.